మంచి ప్రశ్న. 2 రకాలు ఉంటాయి పేషెంట్స్. అంటే లాస్ట్ 3 to 4 years నుంచి నేను లోకల్ అనస్థీషియాలోనే చేస్తున్నాను మేజర్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద ఫేస్ ఫ్రాక్చర్స్ని. బట్ పేషెంట్కి చాలామంది భయపడుతున్నారు ఫ్రాక్చర్స్ ఎలా ట్రీట్ చేయాలి అంటే. జనరల్ అనస్థీషియాలో అయితే పెయినే ఉండదు, మీరు మత్తు ఇచ్చేసి ఉంటారు, యూ కెన్ హ్యాపీలీ ఆ మత్తులో మంచిగా పడుకొని ఉంటారు అండ్ వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ ఫేషియల్ ఫ్రాక్చర్. మేము చేసే లోకల్ అనస్థీషియాలో కూడా పెద్దగా మీకు ఏం ఫ్రాక్చర్స్ ఉన్నావు, జస్ట్ బికాస్ యాంగ్జైటీ ఉంటుంది లోకల్లో మనం చేస్తున్నాము ఏదైనా అవ్వచ్చు అనేసి ఆ ఫియర్ ఉంటే మనం ఆ ప్రొసీజర్ని జనరల్ అనస్థీషియాలో కన్వర్ట్ చేసుకుంటే పెయిన్లెస్ ప్రొసీజర్ అయిపోతాయి. విఆర్ క్లినిక్లో మేము కాన్షియస్ సెడేషన్లో ప్రొసీజర్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. కాన్షియస్ సెడేషన్లో మీకు అసలు ఎట్లాంటి పెయిన్ ఉన్నదు, మేము నొప్పి లేకుండానే ఫేషియల్ ఫ్రాక్చర్స్ని మేనేజ్ చేయొచ్చు. చాలా మందికి సర్జరీ తర్వాత వచ్చే ఫస్ట్ డౌట్ నేను ఎప్పుడు తినాలి, ఏమేమి తినాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది సార్. కొంతమంది తినకుండా ఉండిపోవడం జరుగుతుంది, కొంతమంది సర్జరీ తర్వాత నాకేం కాదని కూడా చాలా మంది తినడం, తర్వాత ఇన్ఫెక్షన్ జరుగుతుంది, అలా ఉంటుంది కదా సార్. అసలు దానికి మీరు ఏ రకంగా చెప్తారు? అసలు మనం ఏ ఫ్రాక్చర్స్ కన్నా బాడీలో ఏ ఫ్రాక్చర్ అయినా కూడా బాడీకి కావాల్సింది రెస్ట్. సో మనము ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఫేషియల్ ఫ్రాక్చర్స్ కి రెస్ట్ ఇవ్వాలి. మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ వల్ల మనకి ఎక్కడ విరిగింది అక్కడ ఇంపాక్ట్ తగ్గకూడదు. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్స్ ఆఫ్ ఫేస్ ఉన్నప్పుడు డిస్ప్లేస్ ఫ్రాక్చర్, కమిటెడ్ ఫ్రాక్చర్స్ అట్లాంటి కండిషన్ లో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడమే ఉత్తమైన ఆలోచన. మనం హార్డ్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు అట్లీస్ట్ ఫర్ 4 to 6 weeks ఆఫ్ టైం. ఈ 4 to 6 weeks ఆఫ్ టైమ్ లో ఆ ఫ్రాక్చర్ సెగ్మెంట్ కరెక్ట్ గా అతుక్కుంటది అండ్ ఆ తర్వాత మనం ఏదైనా లోడ్ ఇస్తే అది సస్టైన్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ 4 to 6 weeks ఆఫ్ టైం వరకు సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వ్యూవర్స్ అందరికి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో గైస్, మీరు ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కానీ, ఇన్ కేసు ఎలాంటి సర్వీస్ అవసరం ఉన్నా కూడా కానీ విఆర్ క్లినిక్ సికింద్రాబాద్ సో వచ్చి విజిట్ చేయండి. ఎనీ టైం సార్ అయితే అవైలబుల్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.